రైట్. బాలికపై లైంగిక దాడి చేసి హతమచ్చినటువంటి కేసులో నల్గొండ జిల్లా ఫోక్సో కోర్టు సంచలన తీర్పిచ్చింది. నిందితుడు మహమ్మద్ ముక్రంకు ఉరిశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నల్గొండకు చెందినటువంటి మైనర్ బాలికపై 2013లో మహమ్మద్ ముక్రం లైంగిక దాడి చేశారు. బాలికను హతమర్చి మురికి కాలువలో మృతదేహాన్ని పడేశాడు. బాలిక కనిపించడం లేదని నల్గొండ 1 టౌన్ పోలీసులకు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. పోక్సో కోర్టులో వాదనలు జరగగా ఇవాళ తుది తీర్పును పోక్సో కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి వెలువరించారు. నిందితుడు మహమ్మద్కు ఉరిశిక్షతో పాటు 1.10 లక్షల రూపాయల జరిమానా విధించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. కోర్టు తీర్పును బాలిక పేరెంట్స్ స్వాగతించారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని, పాప ఆత్మకు శాంతి చేకూరిందన్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోక్సో యాక్ట్ అనేది వచ్చిన తర్వాత ఇది మొదటి కేసు అండి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వస్తే అక్యూజ్డ్ విక్టిమ్ని మభ్యపెట్టి తీసుకొని వెళ్ళి టీ ప్యాకెట్స్ అమ్మే ఒక చిన్న మైనర్ అమ్మాయిని 11 years ఓల్డ్ బేబీని తీసుకొని వెళ్ళి సెక్షువల్ అసాల్ట్ కమిట్ చేసి దేర్ ఆఫ్టర్ ఆ అమ్మాయిని చంపేసి తీసుకొచ్చి మురికి కుంటలో వేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సాక్షులని ఆన్ టైం టు టైం ప్రొడ్యూస్ చేశారు. పోక్సో కోర్టు జడ్జి గారు 2 సైడ్ల వాదనలు విని ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ని పరిగణలోకి తీసుకొని 2 సైడ్ల ఇరు పక్షాల వాదనలు విని ఈ జడ్జ్మెంట్ అన్నది ప్రొనౌన్స్ చేయడం జరిగింది. విక్టిమ్స్కి న్యాయం జరిగింది. సో ఇలాంటి శిక్షలు పడినప్పుడు తెలియాలి, ఇలాంటి తప్పు చేస్తే జనాలలో కూడా ఒక అవేర్నెస్ అన్నది తీసుకురావాలి. ఇలాంటి తప్పు చేస్తే చిన్న పిల్లల మీద తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు అన్నవి పడతాయి అన్నది అందరికీ తెలియాలి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఎట్టకేలకు నల్గొండ జిల్లాలో ఫోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సురేష్, నల్గొండ కోర్టులో సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. పోక్సో చట్టం రూపొందించిన దగ్గర నుంచి కూడా గరిష్టంగా 20 ఏళ్ల వరకు మాత్రమే కోర్టు శిక్షలు పడుతూ వస్తున్నాయి. కానీ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి పోక్సో చట్టం రూపొందించిన తర్వాత ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేయడం అనేది మొదటిసారి కూడా చెప్తా ఉన్నారు. మహమ్మద్ మక్రం అనేటువంటి ఒక వ్యక్తి 2013లో నల్గొండలోని మాన్యంచెలకలో 11 సంవత్సరాల బాలికను మభ్యపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత హత్య చేసి ముక్కలుగా నరికి మురికాలు పడేయడం జరిగింది. అప్పట్లో ఈ సంచలనమైంది. నల్గొండ జిల్లా అంతా కూడా ఒక్కసారిగా వణికిపోయింది. ఈ పట్ల 1 టౌన్ పోలీసులు పకడ్బందీగా కేసు నమోదు చేశారు. చాలా పకడ్బందీగా సైంటిఫిక్ ఆధారాలతో పాటు అన్ని డాక్యుమెంట్లను ప్రొడ్యూస్ చేస్తూ ఛార్జ్ షీట్ ని పకడ్బందీగా దాఖలు చేయడంతో దాదాపు 11 సంవత్సరాల పాటు కూడా ఈ కేసు వాదోపవాదాలు విన్నారు. ఈ రోజు స్పెషల్ సంబంధించినటువంటి జడ్జి రోజారమణి గారు పోక్సో సంబంధించినటువంటి కోర్టులో ఒక సంచలనటువంటి తీర్పు వెల్లడించారు. నిందితుడికి 2 సార్లు ఉరిశిక్ష వేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకసారి హత్య చేసినందుకు, మరోసారి అత్యాచారం చేసినందుకు. దీంతో సర్వత్రా కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో మరొకసారి ఎవరైనా నేరాన్ని పాల్పడాలన్నా ఎంతవారైనా తప్పించుకోలేరు. బాలికల పట్ల ఎవరైనా అఘాయిత్యాన్ని పాల్పడితే ఇలాంటి ఉరిశిక్షలు పడతాయని తీర్పిచ్చినట్టుగా కూడా హర్షోద్గానాలు వ్యక్తమవుతున్నాయి. సురేష్, రైట్. థ్యాంక్ యూ రాము.